ఇవాళ డేట్ మార్చ్ 27. ఇవాళ ఓవర్ ట్రేడ్ చేసిన. ఇవాళ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే బ్రైట్నెస్ ఇక్కడ మనం చూస్తే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అనేది ఉంది. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నేను ఈ ఏరియాలలో నేను ట్రేడ్ అనేది ఓపెన్ చేసిన. ఈ ఏరియాలలో అయితే తర్వాత మార్కెట్ ఇక్కడ మనం చూస్తే హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో నడిచింది. తర్వాత ఇది ఇక్కడ హయ్యర్ హై, తర్వాత మార్కెట్ అనేది హయ్యర్లో రాలేదు, ఇక్కడ ఇది కాలేదు, మళ్ళీ ఇక్కడనే ఇది ఇక్కడ రాకుండా ఈ ఏరియాలనే కొంచెం హయ్యర్ హై, ఇక్కడ హయ్యర్లోని బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇక్కడ హయ్యర్ హైని కూడా బ్రేక్ చేయకుండా కిందికి హయ్యర్లో అయింది. ఇది మార్కెట్. కాకపోతే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. మార్కెట్ అనేది ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అయినప్పుడు తర్వాత నేను ఏం చేసిన, ఇది మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్ ఉన్నాక నేను తర్వాత ఇక్కడ హయ్యర్లో, ఇక్కడ ఇది హయ్యర్లో, హయ్యర్ హై, తర్వాత హయ్యర్లో వస్తుంది కదా. కాకపోతే నేను ఇక్కడ ఇది కన్సల్టేషన్ అయిపోయింది. ఇదంతా కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ హయ్యర్ హైని బ్రేక్ చేయకుండా హయ్యర్లోని వచ్చేసి మళ్ళీ హయ్యర్ హై వచ్చేసి తర్వాత హయ్యర్లోని వచ్చేసింది కిందికి చూస్తే మనం. కాకపోతే నేను ఇక్కడ ఏం చేసిన, ఇది ఇక్కడ మార్కెట్ అనేది హయ్యర్ హై ఉందని చెప్పేసి అని ఇక్కడ నేను ఇది ఏం చేసిన, నేను ఇక్కడ బై చేసిన. ఇక్కడ బై చేసిన, ఈ ఏరియాలలో బై చేసిన. మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది అని చెప్పేసి అని. ఎందుకంటే నేను ఇక్కడ ఇది డ్రా చేసుకున్నా, ఇది ఇట్లా డ్రా చేసుకున్నా. ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయి రిటెస్ట్ అయిపోయి తర్వాత పైకి అప్ పోతుంది. అయితే మార్కెట్ అనేది నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇది దీని కింద పెట్టేసి ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది మళ్ళీ తర్వాత ఏం చేసిన, మళ్ళీ ఇది ఇక్కడికి రాగానే, ఈ ఏరియాలోకి రాగానే మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఇది ఇట్లా పెట్టేసి ఇది మళ్ళీ ఇక్కడ ఇది పెట్టేసిన. ఇది అప్ ట్రెండ్ తీసుకున్నా. ఇది ఇక్కడ వరకు తీసుకున్నా, ఇక్కడ వరకు. ఇదేమో ఇక్కడ వరకు తీసుకున్నా. ఇది కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవి రెండు తర్వాత ఇవి రెండు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ తర్వాత ఇది ఇక్కడ దీన్ని ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేయలేదు. ఇది ఇక్కడ కన్సల్టేషన్ ఇది ఉంది కదా ఇక్కడ అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ బై చేసిన. ఇక్కడ దీని కిందనే ఎస్ఎల్ పెట్టేసి మళ్ళీ ఇది టార్గెట్ ఇట్లా పెట్టిన. ఇది కూడా మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా కంటిన్యూగా ఈ ట్రేడ్స్ తీసుకున్నా. ఇది వల్ల స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అయితే నాకు ఇక్కడ నాకు మిస్టేక్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు ఇక్కడ ఏది కూడా ఎంట్రీ పాయింట్ అనేది నాకు ఇలా దొరకలేదు. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది ఇది ఇక్కడ ఉంది, ఈ ఏరియాలో ఉంది ఎంట్రీ పాయింట్. మనం ఇప్పుడు హయ్యర్లో ఫామ్ చేసుకుంటే నాకు ఎంట్రీ పాయింట్ అనేది నాకు ఇక్కడ కనిపించింది. ఇవి తీసేద్దాం ఒకసారి, ఇవన్నీ తీసేద్దాం. అయితే నాకు ఎంట్రీ పాయింట్ ఇక్కడ కనిపించింది. ఇక్కడ కూడా ఇది మార్కెట్ డౌన్ ట్రెండే ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేసిన. కాకపోతే ఇక్కడ ఉంది నాకు, ఇక్కడ ఇది హయ్యర్ హైకి డౌన్ సైడ్ ఇక్కడ ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇది మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందని చెప్పేసి కంటిన్యూగా నేను బై చేసిన. అయితే నెక్స్ట్ ఇది ఏంది, ఇక్కడ ఇది హయ్యర్ హై, హయ్యర్లో, తర్వాత హయ్యర్ హై, హయ్యర్లో అన్నాక తర్వాత ఇక్కడ ఇది కొంచెం బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్లో మార్కెట్ వచ్చింది. కాకపోతే నేను ఇది ఇది హయ్యర్ హై, తర్వాత ఇది హయ్యర్లో ఇక్కడ అనుకుంటే మళ్ళీ ఇది ఇక్కడ హయ్యర్ హై ఇక్కడ ఫామ్ అయిపోయింది ఇక్కడ. కాకపోతే నాకు ఇక్కడ కూడా
ఎంట్రీ పాయింట్ అనేది నాకు దొరకలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఇవాళ ఓవర్ ట్రేడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ 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 ఈ ఏరియాలో ఉంది. ఇది బై పైన తీసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ నేను ఫస్ట్ బై తీసుకుందాం అనుకునేది. ఇక్కడ నేను ఇది మిస్ అయిపోయినా. ఇక్కడ ట్రేడ్ ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మిస్ అయినా. ఇక్కడ ట్రేడ్ తీసుకోలేను. ఇక్కడ ఇక్కడ ట్రేడ్ ఫస్ట్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఎక్కువ ఇక్కడ వరకు నాకు 20 సెంట్స్ అయితే ఓకే అని ఇక్కడ 30 సెంట్స్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోలేను. అది తీసుకున్నా అని ఇవన్నీ ట్రేడ్లు ఇన్ని మనము కాకపోతుండే. ఇవాళ ఓవర్ ట్రేడ్ అయిపోయింది. ఇది అసలు నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేసిన అంటే ఇది ఇక్కడ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, తర్వాత హయ్యర్ లో ఉంది కదా. నేను ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్స్ అనేది ఇక్కడ దొరికినప్పుడు అప్పుడు మనం ఇక్కడ ఇది హయ్యర్ హైని మనం ఇట్లా డ్రా చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఇది డ్రా చేసుకొని ఉన్నాక ఇక్కడ నేను మార్కెట్ ఎంటర్ అయినా కానీ ఇవాళ నాది ఇక్కడ మార్కెట్ దీనికి ఇక్కడ పెట్టుకున్నా కానీ ఇవాళ నాది టార్గెట్ అనేది హిట్ అయిపోతుండే. కానీ నేను అది చేయకుండా నాకు ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ దొరకక ఓవర్ ట్రేడ్ ఎక్కువ చేసిన. ఇక్కడ ఎంట్రీ పాయింట్ దొరకనప్పుడు నేను ట్రేడ్ తీసుకోకుండా అని అయిపోతుండే. కానీ ట్రేడ్ తీసుకున్నా, ఓవర్ ట్రేడ్ తీసుకున్నా. నేను ఇక్కడ దీన్ని తీసుకున్నా. ఇది స్టాప్ లాస్ అనేది ఇవన్నీ హిట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.